ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్కి వాయిస్ స్క్రీన్ లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఇక్కడ మైక్ ఉంచండి, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను, హలో గణేష్ అని నేను చెప్పగానే ఆటోమేటిక్గా నా యొక్క స్క్రీన్ నాకు అన్లాక్ అయితే కావడం జరిగిందనమాట. ఇలా మీకు నచ్చిన నేమ్తో మీరు మీ యొక్క వాయిస్ లాక్ని ఒకే ఒక్క క్లిక్తో మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మనము ఎలాంటి సెట్టింగ్ యూజ్ చేస్తే మన యొక్క మొబైల్లో వాయిస్ స్క్రీన్ లాక్ అనేబుల్ అవుతుంది, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఇంకొకసారి లాక్ చేసేది చూపిస్తాను. చూసుకోవచ్చు, ఇది మెయిన్ లాక్ అనమాట. దాన్ని అయితే కంపల్సరీ మీరు డిసేబుల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీరు ఎలా డిసేబుల్ చేసుకోవాలో కూడా చూపిస్తాను, బట్ ఇది ఎలా పనిచేస్తుందో మీరు ఒకసారి అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, హలో గణేష్ చూశారా, వావ్ అసలు అమేజింగ్ అనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క వాయిస్ స్క్రీన్ లాక్ని మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక చిన్న అప్లికేషన్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే మీరు సింపుల్గా కింద నుంచి డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ని ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని కొంచెం ఇగ్నోర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనకు స్టార్టింగ్ లో ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చి ఇక్కడ నుంచి మీకు లాంగ్వేజ్ అయితే చూజ్ చేసుకోమంటుంది. నేను డిఫాల్ట్ గా ఇంగ్లీష్ నే చూజ్ చేస్తాను. ఇక్కడ నుంచి డన్ ఆప్షన్ ఇక్కడనే చేసుకోవడం జరిగింది. ఇలా మీరు నెక్స్ట్ 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 అని ఒక 3 to 4 టైం చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇంకొక స్క్రీన్ అయితే వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్ గా. అలాంటప్పుడు ఇక్కడనే మీకు గెట్ స్టార్టెడ్ అని మీకు ఆప్షన్ ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్ గా దాని క్లిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ప్రీమియం వర్షన్ ని పర్చేజ్ చేసుకుంటారని అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీకు పైన క్రాస్ ఐకాన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా దాని ఇక్కడనే చేసుకొని ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని ప్రతి ఒక్క దాన్ని ఇక్కడ నుంచి మీరు అంటే అనేబుల్ అయితే చేసుకోండి. డ్రాఫ్ట్ ఇక్కడ చూసుకో, సింపుల్గా మీకు ఇక్కడనే లాక్ టైప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు వాయిస్ లాక్ని సెటప్ చేసుకోవచ్చు, పిన్ లాక్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, టైం లాక్, 4 రకాల లాక్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సింది వాయిస్ లాక్ కాబట్టి ఇక్కడ నుంచి మన యొక్క వాయిస్తోనే ఇక్కడ మనము లాక్ని సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి హలో గణేష్, ఇక్కడ చూసుకోవచ్చు నేను హలో గణేష్ అని చెప్పడం జరిగింది. ఆటోమేటిక్గా ఇది మనకు కన్ఫర్మేషన్ చేయమంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ ఇంకొక యాడ్ వస్తుంది. ఇలా మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని కంపల్సరీ మీరు ఇక్కడ నుంచి మీరు క్రాస్ అయితే కొట్టేయండి. ఎందుకంటే మనం ఫ్రీగా యూజ్ చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్న యాడ్స్ వస్తున్నాయి. దీంతో పాటుగా ఇక్కడనే మనకు డిస్ప్లే ఓవర్ ది పర్మిషన్తో పాటుగా ఫోన్ కాల్ యాక్సెస్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు సెట్టింగ్ లోకి వెళ్ళేసి పర్మిషన్ ని గ్రాండ్ గా ఇచ్చేస్తే చాలు అన్నమాట. డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, పైన మీకు డన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. సింపుల్ గా దాని క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న మోక్షణ మీకు ఒక క్వశ్చన్కి ఒక ఆన్సర్ అయితే ఇవ్వమంటుంది అనమాట. సింపుల్ ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఆన్సర్ ఇవ్వచ్చు. లైక్ దిస్ ఇక్కడ నుంచి నేను కేజీఎన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాంటప్పుడు సింపుల్ పైన మీకు సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు, మన యొక్క స్క్రీన్ లాక్ అయితే మనకు అనేబుల్ అవ్వడం జరిగింది అనమాట. సింపుల్గా డ్రాఫ్టర్ ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే మీకు రకరకాల థీమ్స్ అయితే మీకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. మీకు నచ్చిన థీమ్ని ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీకు దీంట్లో మీకు ఫ్రీ ఉంటాయి. మీరు నచ్చినట్టుగా మీరు ఇక్కడ నుంచి డిఫాల్ట్గా చిన్నగా యాడ్ని మీరు వాచ్ చేసిన మరుక్షణమే ఆ ఫీచర్ మీకు అన్లాక్ కావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా సెటప్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంచేయడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా నాకు లాక్ కూడా సెటప్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు. సింపుల్గా మీ యొక్క మెయిన్ లాక్ని మీరు డిసేబుల్ చేసుకుంటే డైరెక్ట్ మీ యొక్క వాయిస్ లాక్ మీకు ఎనీ టైం వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు చూసుకోవచ్చు, హలో గణేష్ చూశారా, ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు లాక్ అయితే మళ్ళీ అన్లాక్ కావడం జరిగింది. ఇప్పుడు చూసుకోవచ్చు, ఇంకొకసారి మీకు చూపిస్తాను డెమో పర్పస్. హలో గణేష్ చూశారు కదా, ఈ రేంజ్లో మీరు ఒకే ఒక్క క్లిక్తో మీ యొక్క మొబైల్లో మీరు వాయిస్ లాక్ని అనేబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇకపోతే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా నెక్స్ట్ లెవెల్లో మీరు వాయిస్ లాక్ని మీ యొక్క మొబైల్లో సెటప్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.